నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. ప్రస్తుతం అమెరికా నోరు మంచిది కాదు. దాంతో ఊరు మంచిగా లేదు. ఊరంతా అంటే ప్రపంచమంతా కూడా క్రమంగా అమెరికాని డిజోన్ చేసుకుంటోంది. తాజాగా చైనా అయితే తన దగ్గర ఉన్నటువంటి అమెరికాకి సంబంధించినటువంటి బిలియన్ల కొద్ది డాలర్లు $640 బిలియన్ నిదానంగా తన ఏవైతే అమెరికా దగ్గర డబ్బులు ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టినటువంటి బాండ్లు తీసుకున్నవన్నిటిని కూడా డాలర్ బాండ్స్ని లిక్విడిట్ చేసేసుకుంటోంది. వాటన్నిటిని కూడా బంగారం కింద కన్వర్ట్ చేసేసుకుంటోంది. అమెరికా తోనే అమెరికా వ్యవహారాలే కాకుండా జపాను, రష్యా వీళ్ళందరూ కూడా ఎవరి వ్యవహారాలు వాళ్ళే చూసుకుంటున్నారు. క్రమంగా ఒక్క లాస్ట్ 9 నెలల నుంచి 2025లో నుంచినే 5.39 ఇది $5.39 బిలియన్ చొప్పున నెలకి మందు మార్చారు. ఆ తర్వాత రోజుల కొద్దీ మార్చేశారు అన్నటువంటిది లెక్కలు చెప్తున్నాయి. అదే సందర్భంలో అమెరికా అయితే వాటిని వద్దని చెప్పి చైనాని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది, కానీ జరగట్లేదు. ఫారెన్ డిమాండ్ ఈజ్ హిట్టింగ్ రికార్డ్స్ అంటూ ఓ పక్కన అమెరికా చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇంకోవైపున జపాన్ కూడా తన దగ్గర ఉన్నటువంటి డాలర్స్ని విక్రయించుకునేటటువంటి పనిలో పడింది. రష్యా అయితే కనుక పూర్తిగా వద్దనుకుంటుంది. ఓవరాల్గా చూస్తే చైనా అనేటటువంటిది కూడా క్రమంగా అమెరికన్ డాలర్ల నుంచి బయటపడుతుంది. మనం కూడా చాలా వరకు బంగారు వైపు టర్న్ చేసుకున్నామని చెప్పుకున్నాం కదా.